లేదు. కరెక్ట్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ జిఎస్టీలు వాళ్ళు కట్టుకుంటారు. ఉండొచ్చు, దొంగలు ఉన్నారు, ప్రతి సమాజంలో దొంగలు ఉన్నారు. స్టార్ట్ అయిన ఇష్యూ కాస్త టు మై నాలెడ్జ్ నేను 3 రోజులుగా ఇదే అంశాల గురించి వివిధ ప్రతినిధుల నుంచి మాట్లాడుతున్నాను. నేను మార్వాడీస్తో మాట్లాడించాను, అపోజ్ చేస్తున్న వాళ్ళతో మాట్లాడించాను, కామన్ పబ్లిక్ కూడా మాట్లాడినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో కూడా వ్యాపార సంస్థలు వాళ్ళే కొత్త వాళ్ళు వస్తే అవకాశాలు కల్పించనివ్వరు. పెట్టుకోండిరానైనా మీరు పెట్టుకోండి, మీకు చేతగానప్పుడు వాళ్ళ మీద ఎందుకు మండిపడతారు? ఈరోజు మార్వాడి అన్నారు, రేపు పాప నేపాల్ నుంచి నూడిల్స్ చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ మీద కూడా దౌర్జన్యం చేస్తారు. మీరు ఇది దౌర్జన్యం, ఇది మీకు ఇప్పుడు వాళ్ళు ఏదైతే చిన్న ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటారండి. వాళ్ళు ఏదో గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తలేరు, ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారు. వ్యాపారం అంటే ఏంటిది? వాళ్ళ డబ్బులు తెచ్చి హైదరాబాద్లో పెట్టుబడి పెడుతున్నారు. పెట్టుబడి పెట్టినప్పుడు వాళ్ళు ఇప్పుడు ప్లాస్టిక్ సామాన్ అమ్ముకుంటాడు. ప్లాస్టిక్ సామాన్ తయారు ఎవరు చేస్తారు? మన తెలుగు వాళ్ళే చేస్తారు. ఆ ప్లాస్టిక్ సామాన్ వాళ్ళు అమ్ముకుంటారు, టెక్స్టైల్స్ వాళ్ళు అమ్ముకుంటారు చౌకధరలకు, అమ్ముకొని మనకు సర్వీస్. ఒక్కసారి అడుగుదాం, కాచన్ సత్యనారాయణ గారు. సో చాతనైతే పెట్టుకోండి, ఎందుకు వాళ్ళ మీద ఏడుస్తున్నారు? వాళ్ళు డబ్బు తీసుకొచ్చి తెలంగాణలో పెట్టుబడులు పెట్టి ఇక్కడ అభివృద్ధికి తోడుపాటు అందిస్తుంటే ఎందుకు ఏడుస్తున్నారు? రేపటి రోజున ఎవరో నేపాల్ నుంచి వచ్చి, చైనా నుంచి వచ్చి నూడిల్స్ పెడుతుంటే వాళ్ళని కూడా పంపిస్తారా అడుగుతున్నారు. ఇక్కడ చేస్తారు వీళ్ళు. తప్పకుండా చైనాకి వెళ్ళొచ్చేటోని డెఫినెట్ పంపిస్తామండి, దాంట్లో అనుమానం లేదు. చెప్పండి, మా దగ్గరకు వచ్చి మీరు చేసేటువంటి లంగ వ్యాపారాలు జిఎస్టీ కట్టవు. వ్యాపారస్తులు వాళ్ళు చేసేటువంటి మార్వాడీలు చేసేటువంటి వ్యాపారస్తులు జిఎస్టీ కడతలేరు. ఎవరు కట్టారు? అంటే మనం శుద్ధభూసలమా? మాట్లాడివ్వండి. మీరు భౌతిక దారులకు దిగితే, మేము భౌతిక దారులకు దిగితే మీరు తట్టుకునేటువంటి పరిస్థితి ఉండదు. దయచేసి గమనించాలి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నటువంటి ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, 1 నుండి 40 ఆర్టికల్ వరకు సమానత్వ హక్కు ఉన్నది. ఎవరు కాదనిలే. ప్రియాంబుల్లో రాసినటువంటి అన్ని ఉన్నాయి. భారత రాజ్యాంగం మీద మాకు నమ్మకం ఉన్నది. భారత రాజ్యాంగ జోసెఫ్ గారు ఏమంటారు అంటే చేతనైతే బిజినెస్ మీరు కూడా పెట్టుకోండి, ఎందుకు వాళ్ళ మీద ఏడుస్తున్నారు అంటున్నారు ఆయన. స్థానికులకు కల్పించేటువంటి వాటా ఏ వాటా కల్పించారు? మా వయసులో ఉన్నటువంటి కులవృత్తిని విధ్వంసం చేశారు. మీరు లేని కల్చర్ ని తీసుకొచ్చారు. మా కోలాటాలను తీసుకుపోయి మీరు దాండ్యాన్ని రుద్దారు. మా మహిళకు తీసుకుపోయి మీరు మెహందీ కింద కన్వర్ట్ చేశారు. కల్చర్ ని పాడు చేసింది మీరు, సంస్కృతిని పాడు చేశారు. సత్యనారాయణ గారు ఒక్క నిమిషం మీరు చేసినటువంటి ఆయన ఏమన్నారంటే చేతనైతే మీరు కూడా వ్యాపారాలు పెట్టుకోండి, కానీ ఎందుకు ఏడుస్తున్నారు అంటున్నాడు ఆయన. ఒకవేళ మీరు చెప్పేటువంటి సంస్కృతి ఏదైతుందో విష సంస్కృతిని, ఆర్థిక విధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితిని ఉన్నది. సంస్కృతి అనేది ఎందుకు వస్తుంది సార్? సంస్కృతి అనేది ప్రతి ఒక్కరు గౌరవించాలి. సంస్కృతి ఉంటేనే ఇండియా. సంస్కృతి అనేది ఇండియా అనేది సంస్కృతి సార్. ఇది మీరు ప్లీజ్ సంస్కృతిని తప్పు పట్టద్దు. సంస్కృతి ఎందుకు వస్తుంది? ఒక్క నిమిషం ఆయన మాట్లాడారు. మీరు మార్వాడీలో వస్తేనే హైదరాబాద్ డెవలప్ అయింది అంటే ఇక్కడ ఉన్నటువంటి వయసులో హైదరాబాద్ డెవలప్ చేయలేదా? ఎక్కడ పోయినాయి? మా తుంగ సత్య బట్టల దుకాణాలు ఎక్కడ పోయినాయి? మా కోటిలో ఉన్నటువంటి దుకాణాలు ఎక్కడ పోయినాయి? అంటే మార్వాడి రాకముందు మా దుకాణాలు లేవా? మా చేనేత వస్త్రాలు లేవా? మా సిరిసిల్ల లేదా? మా పోచంపల్లి లేదా? మా గద్వాల లేదా? మా విశ్వకర్మలు లేరా? మా ఉత్పత్తి కులాలన్నీ ఎక్కడ పోయింది? ఈరోజు మీరు వచ్చి నేర్పిన మాకు సార్ సంస్కృతి. మా ఏ మార్వాడి వచ్చి సంస్కృతి నేర్పిండండి? మీరు చేసేటువంటి గుజరాత్ రాజస్థాన్ మార్వాడిలో మేము మురుమరాలు బుక్కినావు, బేరాలు బుక్కినావు. నువ్వు తీసుకొచ్చి గప్చుప్ల పేరు మీద దాదాపు నెలకు 200 కోట్ల వ్యాపారం హైదరాబాద్. పల్లెటూర్లకు వచ్చినటువంటి నేపథ్యంలో మీరు చెప్పేటువంటి భారత రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా మాట్లాడితే సమానత్వ హక్కు కల్పించినటువంటి నేపథ్యం కూడా ఉంది భారత రాజ్యాంగం. మరి మేము బతుకొద్దా? అంటే బలవంతుడే బతకాలి, బలహీనుడు బతుకొద్దా? మనకు కూడా బలం ఉంది, సమానమైన బలం ఉంది. మనకు బలం లేదు. మీరు చేస్తున్నారు, మీరు దళితులను బలం లేకుండా చేస్తున్నారు. మీరు దళితులని ఇంకా ఎదగనిస్తలేరు. మీరు వాళ్ళ పేర్లు చెప్పి బతికేటోళ్ళు, మీరు వాళ్ళని ఎదగకుండా వాళ్ళని. మీరు మాట్లాడే క్రిస్టియన్ సమాజం హిందూ మతాన్ని చెప్తున్నప్పుడు మార్వాడి సమాజం జైన మతాన్ని
ప్రోత్సహిస్తుంది. మీరు ఎక్కడో దాన్ని కాంట్రడిక్షన్ తీసుకుంటారు. రిలీజియన్ ఎక్కడ తీసుకుంటారు? తెలంగాణలో ఉన్నటువంటి వైశ్య క్రిస్టియన్ ముస్లిం కాదు సార్, హిందూ క్రిస్టియన్ ముస్లిం ఇసాయి ఆపస్ మే బాయ్ బాయ్ అన్నారు. తీసుకొస్తున్నారు కదా, మేము తీసుకోలేదు సార్, మీరు అంటున్నారు. ఇక్కడ సంస్కృతి ఎందుకు వస్తుంది, హిందూ అనే పదం ఎందుకు వస్తుంది? అవసరం లేదు, ఓన్లీ రిలీజియన్ మాట్లాడదాం, రిలీజియన్ మాట్లాడదాం, ఓన్లీ ప్రాంతమే. ప్రాంతం వాళ్ళని వద్దు అనే హక్కు రాజ్యాంగంలో ఉందా? రాజ్యాంగంలో రాసి ఉందా ఈ ప్రాంతం వాళ్ళు ఉండొద్దని చెప్పి? మీరు చెప్పండి, లేదా రాజ్యాంగాన్ని సవరించండి, కొత్త రాజ్యాంగాన్ని దేవని. రాజ్యాంగంలో ఏముంది? బలే నేను తొక్కమనుందా రాజ్యాంగంలో? నీకెంత సమానత్వ హక్కు ఉందా, మాకు కూడా అంతే సమానత్వ హక్కు ఉంది. నువ్వు మా వ్యాపారాలు తీసుకొచ్చి దోపిడీ చేస్తున్నావు. డెవలప్మెంట్ కావాలి, అది ఎట్లా చేయాలి? మీకున్నటువంటి ఇండస్ట్రీస్ లో, మీకున్నటువంటి గుజరాత్ రాజస్థాన్ ఇండస్ట్రీస్ లో మా వాటా ఏంది? మాకున్నటువంటి పరిస్థితి ఏంది? మా ఉద్యోగాలు ఏంది? మా నిరుద్యోగ యువత ఎక్కడ పోవాలి? తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి నిరుద్యోగం కేవలం మార్వాడి వల్లనే హైదరాబాద్ నడుస్తుందా అండి? మార్వాడిలే ఉన్నారా? ఇతర రాష్ట్ర ప్రజలు లేరా? మనం లేమా? మీరు లేరా? సార్ కలిసి బతుకుదాం సార్, విడగొట్టుకుంటే బతికేది అవసరం లేదు. విడిపోతే ఏం చేస్తాం మనం? హైదరాబాద్ ఉన్నాం దేనికి? ఒక నిమిషం సత్యనారాయణ గారు, మీరు కంటిన్యూస్ గా మాట్లాడితే కుదరదు. క్వశ్చన్ టు ఆన్సర్ మాట్లాడుకుందాం మనం. సత్యనారాయణ గారు ఒక నిమిషం, మనం క్వశ్చన్ టు ఆన్సర్ మాట్లాడుకుందాం. క్వశ్చన్ టు ఆన్సర్ మాట్లాడుకుందాం. మనం కంటిన్యూస్ గా మాట్లాడితే క్లమ్జీ అవుతుంది. సో ఇందాక జోసెఫ్ గారు ఆయన సపోర్ట్ చేస్తే ఏమన్నారంటే, ఎందుకు వాళ్ళ మీద పడి ఈ రకంగా మాట్లాడుతున్నారు, చాతనైతే మీరు కూడా వ్యాపారాలు పెట్టుకోండి, ఇది ఆయన అంటున్న మాట. మీ సమాజం మొత్తం, మార్వాడి సమాజం మొత్తం ఆర్థిక పరంగా బాగా పరిపుష్టిగా ఉన్నటువంటి సమాజం. అంటే పక్క ఎక్కినోడు వ్యాపారం చేయొద్దు, అక్కడ తీసుకొచ్చి నువ్వు మాల్స్ పెడతావు. అంటే సరళీకృత విధానం అని చెప్పి మాల్స్ పెట్టి మాకున్నటువంటి కిరాణపరమైనటువంటి కిరాణా వృత్తుల మీద ఆధారపడేటువంటి వైశ్య సమాజం మొత్తం నిర్వీర్యం చేస్తున్నారు. మీరు స్వర్ణకారులను నిర్వీర్యం చేస్తున్నారు. మా చేనేత వస్త్రాలు లేవండి, గద్వాల లేదా, సిరిసిల్ల లేదా, భోజంపల్లి లేదా, సూరత్ కెళ్ళి ఎందుకు వస్తున్నాయి? మీరు ఎక్కడ డబ్బు చేస్తున్నారు? మీరు చేసేటువంటి వ్యాపారం పెడతా అంటే వద్దంటారా? గవర్నమెంట్ వద్దంటారా? రేవంత్ రెడ్డి పై వద్దంటాడా? కాదు కదా, స్వాగతిస్తాడు ఆయన. ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఉన్నాయని చెప్తున్నాం. ప్రభుత్వం ప్రోత్సహించాలి, ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ప్రభుత్వాన్ని అడగండి, ప్రభుత్వాన్ని అడగండి, మీరు ప్రభుత్వాన్ని అడగండి, మార్వాడీని అడగకండి. మార్వాడీలు ఇక్కడ గవర్నమెంట్ కాదు, మార్వాడీలు స్థానికులు, మనలాగా నీలాగా నాలాగా స్థానికులు. గవర్నమెంట్ అడగండి, ఏదో నిలదీయాలంటే గవర్నమెంట్, అంతేగాని మార్వాడి మీద పడి ఏడుస్తారు అయినా మీరు. పడి ఏడుస్తాడు, ఏడవడమే ఇది మన చేతగాన. ఒక్క నిమిషం ఆయన మాట్లాడండి. నిరుపేద వైశ్యులు ఎవరైతే ఉన్నారో, నిరుపేద వైశ్యుల కోసము కిరాణా వృత్తులని ఈరోజు విధ్వంసమైంది. మీరు వచ్చి మాల్స్ వచ్చినాయి, సరళీకృత విధానం అని చెప్తున్నారు. ఓకే, మేము యాక్సెప్ట్ చేసాం. దానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా. ఏ గ్రామంలో పోవాలి, 5 లక్షల జనాభా, 10 లక్షల జనాభా, ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవాలని చెప్పలేదు. ఊరు ఎక్కడ పడితే అక్కడ గురుకోమని చెప్పలేదు. గతంలో 69 తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ డెవలప్మెంట్ బోర్డు అని ఉండే, ల్యాండ్స్ కూడా ఒక సీలింగ్ యాక్ట్ ఉండే. ఇందిరాగాంధీతో కాంగ్రెస్ ప్రభుత్వం. సత్యనారాయణ గారు ఒక విషయం క్లారిటీగా మాట్లాడుకుందాం. అసలు మార్వాడీల వల్ల తెలంగాణ రాష్ట్రానికి, వ్యాపారులకి ఏ ఇబ్బంది కలుగుతుందంటే ఏం చెప్తారు మీరు? తెలంగాణ రాష్ట్రానికి కానీ వ్యాపారులు కానీ ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వైశ్యులు కావచ్చు, వృత్తిపరంగా ఉన్నటువంటి ఎవరైతే కుమ్మరి, కమ్మరి, వడ్రంగి వాళ్ళు ఉన్నారో వాళ్ళ వ్యాపారాలు కావచ్చు, మా వైశ్య వ్యాపారాలు, మీరు తీసుకొచ్చేటువంటి డూప్లికేట్ వ్యాపారాలతో మా యువత మొత్తము ఇవాళ పల్లెలు వదిలిపెట్టి పట్టణాలకు వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. బలవంతంగా మీ కల్చర్ రుద్దుతున్నారు. మీ కల్చర్ రుద్దడం వల్ల మా ఉన్నటువంటి మా ముత్యాల మొగుడు కల్చర్ ఎందుకు వస్తుంది? కల్చర్ అనకండి, ఇది ఇండియన్ కల్చర్, అది మార్వాడి కల్చర్ అంటే ఇండియన్ కల్చర్. అది కల్చర్ ని తప్పు పట్టకండి ప్లీజ్. బతుకమ్మ అనేది ఫ్లోరల్ కల్చర్. బతుకమ్మ అంటే ఏంటి మీకు తెలుసా? ఒకటి సార్ ప్లీజ్, బతుకమ్మ అంటే ఏంటిది? బతుకమ్మ అంటే ఇతరులను బతికించేది బతుకమ్మ, ఇతరులను బతికించేది బతుకమ్మ సార్. ఇతరులను బతికించేదే బతుకమ్మ. వాడు బతుకోదు, వీడు బతుకోదు. ఆంధ్రలో మీరు కూడా మాట్లాడాం, కానీ వాడైతే పొట్ట కొట్టడం కోసం వచ్చిండో, మీలో ఉన్నటువంటి వ్యాపారస్తులు దొంగ వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నాడో, దొంగ వ్యాపారాలు చేసేవాడిని మనం పట్టిద్దాం, తరిమేద్దాం. దొంగతనం చేసే తరిమేద్దాం, అంతేగాని సమాజాన్ని తరిమించారు మనకు లేదు సార్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా శాంసన్ గారు, పొట్ట కొట్టడం కోసం వచ్చిన వాళ్ళ మీదనే మాకు కొట్లాట. మీరు చేసేటువంటి మార్వాడి చేసేటువంటి వ్యాపారాలు అవుతున్నాయో, బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు చేస్తున్నారు. డెఫినెట్ గా ఈ ఉద్యమం ఆగదు. తెలంగాణలో ఉన్నటువంటి వైశ్య సమాజం మొత్తం కూడా
నిరుపేద వైశ్యులు ఉన్నారు. వైశ్య సమాజం కోసం వైశ్య వికాస వేదిక పనిచేస్తుంది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. మా వృత్తులను దెబ్బతీస్తున్నారు. ఒక్క నిమిషం సత్యనారాయణ గారు ఒక్కసారి ఆగండి. దాంతో పాటుగా గుజరాత్ మార్వాడి సేవా సంఘం నుంచి సంతోష్ అని చెప్పి గుజరాతీ మార్వాడి సేవా సంఘం నుంచి జాయిన్ అయ్యారు. మరోవైపుగా సత్యనారాయణ గారు ఒక్క నిమిషం, మీరు కంటిన్యూస్ గా మాట్లాడుతుంటే అర్థం కాదు. అది పూర్తిగా వైశ్య వికాస బొంద కూడా పెట్టుకోండి. ఏంటి మళ్ళీ చెప్పండి. బొంద కూడా పెట్టుకోండి. ఏందది బంద్ పెట్టడం? ఏంది తగలు పెడతారు రాష్ట్రాలని? ఇదే పనులు పెట్టుకున్నారా? ఏందది? కేవలం మార్వడి అంశాన్ని ఒక మనిషి చేసిన తప్పు వల్ల యావత్ సమాజాన్ని ఇందాక మీరు పదం దేనికి కోట్ చేశారు? దేనికి బొంద పెట్టుకుంటా అన్నారు. బొంద పెట్టుకోండి. ఏందది? అడిగేటోడు లేడనుకున్నాడా? పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేయకండి సార్. ఇక్కడ ప్రతి ఒక్కరు బతకనికి వచ్చిండ్రు. ఆయన ఇతర సంతోష్ గారు గుజరాత్ మార్వాడి సంఘం నుంచి, అట్ ది సేమ్ టైం బల్వంత్ పురోహిత్ గారు రాజస్థానీ సేవా సంఘం ఖమ్మం నుంచి మాట్లాడుతున్నారు. సో బల్వంత్ గారు నమస్తే. హలో బల్వంత్ గారు నమస్తే అండి. అవపడట్లేదు. బల్వంత్ గారు వినిపిస్తోందా? హలో బల్వంత్ గారు వినిపిస్తోందా? హలో ఫీచర్ వాళ్ళని కరెక్ట్ చేసి ప్రయత్నం చేయండి. ఎస్ సత్యనారాయణ గారు, రాష్ట్ర వ్యాప్తంగా బంధు పిలుపునిచ్చి ఇంత పెద్ద ఉద్యమం చేయాల్సిన ఆవశ్యకత ఇప్పుడు ఉందంటారా? ఏం ఆవశ్యకత లేదండి. హలో, ఈ దేశంలో 29 రాజ్యాలు ఉన్నాయి. ఏ రాజ్యాలు పోయి ఎవరైనా బతుకోవచ్చు, ఎవరైనా వ్యాపారం చేయొచ్చు. ఆ వాయిస్ వినపడుతుందా? రైట్, వినపడుతోంది, మాట్లాడండి. ఈ దేశంలో 29 రాజ్యాలు ఉన్నాయి. ఎక్కడ పోయి ఎవరైనా బతుకోవచ్చు, ఎవరైనా వ్యాపారం చేయొచ్చు. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు సూరత్ లో లేరా, బాంబేలో లేరా? ఎక్కడ పోయి వాళ్ళకి ఎక్కడ అనుకూలంగా అనిపిస్తే అక్కడ వ్యాపారం చేస్తారు. ఎందుకు అమెరికాలో లేరా? ఎక్కడైనా పోయి వ్యాపారం చేయొచ్చు. దాని మీద ఏముంది? ఇది ఒక సమాజం. ఎంత ముందు వైశాస్ మీదే మాట్లాడారు, ఎవరు మాట్లాడారు వైశాస్ అట్లా అని. ఇంకొక కులం మీదే మాట్లాడతారు. కులం గొడవ చెప్పడం తప్ప ఏం లేదు, రెచ్చ కొట్టడం తప్ప ఏం లేదు. సమాజాన్ని రెచ్చ కొడతారు. అందరూ కలిస్తేనే భారతదేశం అయితే. 29 రాజ్యాలు కలిస్తేనే భారతదేశం అయితే. ఇది భారతదేశము. సత్యనారాయణ గారు, ఇంతటి స్థాయిలో ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల్లో గో బ్యాక్ మార్వాడి అని చెప్పి ఉద్యమాలు చేయడాలు, బంధు పిలుపుకు కాల్ ఫర్ ఇవ్వడాలు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఆవశ్యకత ఉందంటారు అంతగానం? డెఫినెట్ బంధు పిలుపు వాళ్ళు ఎవరు మాట్లాడినో దాని గురించి చర్చ పెడతాం. డెఫినెట్ గా అట్లాంటిది ఉంటే కలిసి వచ్చేటువంటి అన్ని సంఘాలను కలుపుకొని పోతాం. వైశ్యులకు మాత్రం అన్యాయం జరుగుతున్నమాట వాస్తవం. ఇది వృత్తిదారులకు అన్యాయం జరుగుతుంది, స్వర్ణకారులకు జరుగుతుంది, విశ్వకర్మలకు జరుగుతున్నది, ప్లస్ పద్మశాలీలకు, చేనేత నేతలకు కూడా, నేత కార్మికులకు కూడా జరుగుతున్నటువంటి వాస్తవాన్ని గ్రహించాలి. ఒక కులానికి జరుగుతుందని చెప్పో, లేకపోతే ఆ కులపోడు వద్దు అని చెప్పి మాట్లాడేటువంటి 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా భారతీయులే, మేము కానట్లేదు. కానీ తెలంగాణలో ఉన్నటువంటి నిరుపేద వైశ్యులు కూడా భారతీయులే. మరి సమానత్వపు హక్కు మీకెంత ఉందో మాకు కూడా అదే హక్కు.